మన లైఫ్ కి అస్సలు గ్యారంటీ లేదు. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఏ క్షణాన పోతామో అస్సలు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను మాట్లాడేది కర్నూలు బస్ యాక్సిడెంట్ గురించి. దాని గురించి తలుచుకుంటూనే వణుకు పుడుతుంది. అసలు ఈ సంఘటన 3-3:30 మధ్యలో జరిగింది. ఇది ఒక ట్రావెల్ ప్రైవేట్ లిమిటెడ్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది. దాదాపు 40 మంది ఈ బస్సులో ట్రావెల్ చేస్తున్నారు. అందరూ హ్యాపీగా దివాళీ సెలబ్రేషన్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీస్ తో ఈ బస్ లో వెళ్ళడం జరిగింది. 19 మంది ఈ బస్ లో నుంచి తప్పించుకున్నారు. మిగతా వాళ్ళు మొత్తం బస్ లోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు నిద్రపోతున్న సమయంలో ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అది ఎమ్మటే గమనించి ఇంకా వాళ్ళు మిగతా వాళ్ళ 19 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలివితోటి ఆ అద్దాలను బ్రేక్ చేసి దాంట్లో నుంచి తప్పించుకున్నారు. మిగతా వాళ్ళు ఇంకా అది వితిన్ సెకండ్ లో ఫైర్ అనేది ఎక్కువైపోయింది. దాని వల్ల మిగతా వాళ్ళకి ఆ తప్పించుకోవడానికి సమయం కూడా దొరకలేదు. సో అక్కడే ఇంకా వాళ్ళు ఆగిపోయి ఇంకా బస్సులోనే అలాగే ఉండిపోయారు. ఈ సంఘటన ఎలా జరిగిందంటే, ఈ బస్సు వెళ్తుండగా ముందు ఒక బైక్ ఉంది. ఆ బైక్ ని బస్సు గుద్దేసింది అనమాట. బైక్ ఇంకా బస్ కిందనే ఇరికిపోయింది అనమాట. రాసుకుంటూ పోయేసరికి అక్కడ ఫైర్ జనరేట్ అయింది. సో దాని వల్ల ఈ ఫైర్ స్టార్ట్ అయింది. అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కాపాడదాం అనుకున్నట్టు కానీ కాకపోతే అది ఆ ఫైర్ యాక్సిడెంట్ అనేది ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా అయిపోయింది అనమాట. సో అక్కడికి వెళ్ళడానికి ఎవరు అంత సాహసం చేయలేకపోయినారు. సో వితిన్ సెకండ్ లా ఆ 19 మంది ఎవరైతే తప్పించుకున్నారో మిగతా వాళ్ళు మొత్తం టోటల్ గా బాడీ మొత్తం కలిపిందంట. ఇప్పుడు ఆ 19 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అందుకే ఫస్ట్ లో చెప్పినట్టు మన లైఫ్ కి అసలు గ్యారంటీ లేదు. బస్ లో వెళ్ళిన ప్రాబ్లమే, ట్రైన్ లో వెళ్ళిన ప్రాబ్లమే, ఏరోప్లేన్ లో వెళ్ళిన ప్రాబ్లమే. అసలు ఏ క్షణాన్ని ఎప్పుడు పోతామో తెలియదు. సో ఉన్న రోజులు హ్యాపీగా బతకండి, హ్యాపీగా ఉండండి, నలుగురికి మంచి చేయండి.